రూపాయి కూడా లాభం లేకుంటే పార్టీ ప్రయోజనాలకు సంబంధించి దయచేసి మీరు నన్ను పలకరించండి, నేను కూడా పలకరిస్తాను. కానీ మోసం అనే ఆలోచన చేయకుండా ముందుకు పోయే వాళ్ళని మీ అందరినీ కూడా కోరుతాను. నేను చాలా సందర్భాల్లో చూసిన మనవలే కొట్లాడుతున్నారు. కొన్ని సీట్లు పోయి పార్టీ బలపరిచిన కొంతమంది క్యాండిడేట్ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నుండి నేను గెలుస్తామని కొంతమంది గెలిచి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా సోదరు వాటిని కూడా ఆహ్వానిస్తాం. కానీ పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఆ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను చెప్తా ఉన్నా, ఈ 2.5 సంవత్సరాలు మీరు మొత్తం కూడా నాతో నడుస్తారు. ఎక్కడైనా అధికారంలో ఉంది కదా. దాని తర్వాత మా రమేష్ ఇంటికి నేను చుట్టూ తిరుగుడు, మా ప్రకాష్ ఇంటికి చుట్టూ తిరుగుడు, మా తిరుపతి రెడ్డి ఇంటికి చుట్టూ, మా రాజా ఇంటికి చుట్టూ తిరుగుడు, శ్రీధర్ మా మంత్రులు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఎలక్షన్ వచ్చి మా రాజా చూస్తే మా ఇంటికి రావాలి. దయచేసి అట్లాంటి కార్యాచరణ పెట్టుకుని ముందుకు నడవద్దు. దయచేసి నేను చాలా ఫేర్గా నన్ను నమ్ముకున్న వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నన్ను మాత్రం మీరు మోసపుస్తే నేను రాజకీయంలో ఏ విధంగా పోవాలో, ప్రజల వద్దకు ఏ విధంగా పోవాలో, ఏ విధంగా మన నాయకులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో 5 మార్లు మీరందరూ చాలా మంది మా సీనియర్లు ఆ రోజు 99లో ఉన్నవారు నన్ను రాజకీయాన్ని తీసుకొచ్చిన కొద్దిగా రాజకీయం నేర్పింది. కొద్దిగా అంతవరకు మా ప్రకాష్ రెడ్డి అంత రాజకీయం రాకపోవచ్చు, నాకు మా రాజబాబు అంత రాజకీయం రాకపోవచ్చు, మా ప్రభాకర్ రెడ్డి అంత రాజకీయం రాకపోవచ్చు, మరి మా వెంకట రెడ్డి అంతా కూడా రాజకీయం రాకపోవచ్చు. కానీ కొద్దిగా నేర్చుకున్నా. మరి అందరం కూడా జాగ్రత్తగా పనిచేద్దాం, పార్టీకి మంచి పేరు తీసుకొద్దాం. ఈ రోజు మేము సర్పంచులను, ఉప సర్పంచులను, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేయాలని ఈరోజు పిలిచాం. జనవరి 1వ వారమో 2వ వారాల్లో వార్డు సభ్యులందరినీ కూడా మనం సన్మానం చేసుకునే కార్యక్రమం నా ద్వారానే చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఈరోజు సర్పంచులు ఎందుకంటే సడన్ గా చెప్పిన ప్రోగ్రాం కనుక అందరూ వస్తున్నారు, వార్డు సభ్యులు అందుబాటులో ఉంటారు అని కొంతమంది ఆ రోజు మరి వాళ్ళ ప్యానెల్ నుంచి, వీళ్ళ ప్యానెల్ నుంచి వచ్చి అక్కడ కొంత ఇబ్బంది లేకుండా రేపు వార్డు సభ్యులది 1వ వారంలో 2వ వారంలో వాళ్ళకు కూడా సన్మానం చేసుకునే కార్యక్రమం చేద్దాం. నేను మిత్రులందరికీ కూడా చెప్తా ఉన్నా, మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి, ప్రజా సేవ చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, రైతులకు అందుబాటులో ఉండండి. బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు సంబంధించి ఈ రోజు వారి సంక్షేమమే